గుడివాడ అమర్నాథ్ గారు అనే కంటే కూడా కోడిగుడ్డు మంత్రి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈయన మంత్రిగా ఉన్న టైంలో అక్కడ ఈ కోడిగుడ్డు సంబంధించి వ్యవహారం చెప్పిన ఆయన కథ చెప్పటం, ఆ కథ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందంటే ఒకనొక టైంలో ఆ కోడిగుడ్డుకు సంబంధించినటువంటి మంత్రి అని ఆయనకి ఆ పేరు సార్థకత్వం చేసే విధంగా కూడా ఆ వార్త అంత వైరల్ అయింది. ఆయన 2024 ఎన్నికల్లో కూడా గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. దీనికి ముందు 2019 ఎన్నికల్లో కూడా అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేసి ఆ వేవ్లో 2019లో వైసీపీ వేవ్లో గెలవటం జరిగింది. మంత్రి పదవి చేయటం కూడా జరిగింది. ఈయన పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళ తాత ఎమ్మెల్యే, వీళ్ళ తండ్రి కూడా ఎంపీగా కూడా అందరికీ పరిచయం. సో అమర్నాథ్ గారు అప్పటి పరిస్థితుల దృష్ట్యా కూడా మంత్రిగా పనిచేయటం, మంత్రిగా ఆయన టైంలో కూడా ఇలాంటి కొన్ని సంచలనాలు నమోదు చేయడం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి గుడివాడ అమర్నాథ్ను పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేందుకు ఉసిగొల్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ కూడా గుడివాడ అమర్నాథ్ అప్పట్లో రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా తదనంతరం అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అయినా కూడా ఆయనకంటూ కూడా ఒక పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ అనేది లేదు. సో గతంలో 2014లో గురు శిష్యులుగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరూ కూడా అప్పట్లో తలపట్టడం జరిగింది. అప్పట్లో అవంతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల ఆయన గెలవటం జరిగింది 2014లో. ఇప్పుడు ఆయన 2024 ఎన్నికల్లో కూడా భీమిలి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భీమిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖాళీగా ఉంది. సో భీమిలికి అమర్నాథ్కి చాలా సన్నిహిత్య సంబంధం ఉంది. వాళ్ళ అత్తగారు ఇల్లు కూడా, ఆయన అత్తగారి ఊరు కూడా భీమిలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కొన్ని సిఫార్సులు తీసుకెళ్లి భీమిలిని తన పర్మనెంట్ కాన్స్టిట్యున్సీగా మార్చుకునేందుకు గుడివాడ అమర్నాథ్ తెర వెనక జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా భీమిలి కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఇప్పుడు వైసీపీలో ద్వితీయ శ్రేణి లీడర్స్ అయితే అదే మనకి నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పోటీ పడుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఆయన భీమిలి కాన్స్టిట్యున్సీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంలో భీమిలి కాన్స్టిట్యున్సీకి తన దుకాణం సర్దే పనిలో కూడా కోడిగుడ్డు మంత్రి అప్పట్లో ఆయన ఆ విధంగా పిలిచేవాళ్ళు, ఆయన తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఉంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తెలిసినట్టుగా కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లి మరి కొన్ని రోజుల్లో కూడా భీమిలి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కూడా మనకి గుడివాడ అమర్నాథ్ గారు వచ్చే ఆలోచన ఉన్నట్లుగా కూడా వైసీపీ వర్గాలు అయితే మనకు తెలియజేస్తారు.